ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియోస్ గురించి డిస్కస్ చేసాం కదా. అయితే ఈరోజు ఫిల్టర్ యాక్టివిటీ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మనకి ఇక్కడ ఒక 3 ఫైల్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ 1, డిపార్ట్మెంట్ 2, ఎంప్లాయ్ అని ఒక 3 ఫైల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఈ ఫైల్స్లో ఓన్లీ డిపార్ట్మెంట్ ఫైల్స్ మాత్రమే మనం ప్రాసెస్ చేయాలి. ఓకే, సో మనకు తెలుసు ఇఫ్ కండిషన్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు ఈ రిక్వైర్మెంట్. బట్ అలా కాకుండా ఫిల్టర్ యాక్టివిటీలో సో ఎలా ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఇది కూడా కొన్ని కేసెస్లో మనకి ఫిల్టర్ యాక్టివిటీ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సో విల్ ట్రై టు సీ దట్ ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఫస్ట్ ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. న్యూ పైప్ లైన్, పేరు ఏదో వేరియబుల్ డెమో. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ గెట్ మెటీరియల్ యాక్టివిటీ తీసుకుంటాం. ఎందుకంటే మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని రిఫరెన్స్ చేయాలి కాబట్టి సో వీ నీడ్ టు టేక్ ద గెట్ మెటీరియల్ యాక్టివిటీ. ఓకే, సో దాని తర్వాత ఫస్ట్ పేరు మారుద్దాం. ఫైల్ మెటాడేటా ఇన్ఫో. ఓకే, సో దాని తర్వాత మనకి ఇంకా డేటా సెట్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు క్రియేట్ చేద్దాం. న్యూ Azure Blob Storage, continue, CSV, continue. సో పేరు మారుతాం. ఓకే, సో సోర్స్ డేటా సెట్, సో అలానే లింక్డ్ సర్వీస్. ఓకే, సో ఫస్ట్ was a header, browse, source data files, text data files. ఓకే, దట్స్ ఇట్. ఓకే, అలానే నన్ను ఇలా మనం ఏంటంటే సో డేటా సెట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో బట్ ఇక్కడ నేను ఫీల్డ్ లిస్ట్ ఏం తీసుకున్నాను అంటే సో చైల్డ్ ఐటమ్స్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి చైల్డ్ ఐటమ్స్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే సో ఫిల్టర్ యాక్టివిటీ తీసుకొని మనకి ఏదైతే ఫైల్స్ వస్తున్నాయో ఆ ఫైల్స్లో సో మనకి ఫైల్ నేమ్ అనేది స్టార్టింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాటిని మాత్రమే మనం ప్రాసెస్ చేస్తాం, లేకపోతే వేరే ఫైల్స్ ఉంటే ప్రాసెస్ చేయం. సో మీకు కావాలనుకుంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం పైప్ లైన్ మొత్తం డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైనా ఇష్యూ వస్తే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతిసారి కూడా మనం ఎగ్జిక్యూషన్ చేసుకుంటే సో దట్ మనకు ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది, ఓకే వర్క్ అవుతుంది అన్నట్టుగా. ఓకే, సో డీబగ్, లెట్స్ సీ దట్. సో ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఇన్ ప్రోగ్రెస్, లెట్స్ వెయిట్. ఓకే, చూడండి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది. మనకి ఎన్ని ఫైల్స్ ఉన్న ఫోల్డర్లో డిపార్ట్మెంట్ 1, డిపార్ట్మెంట్ 2, ఎంప్లాయ్, ఇలా 3 టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇదంతా కూడా చైల్డ్ ఐటమ్స్ అనేది అరే అన్నమాట. ఓకే, సో ఇది మొత్తం ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి, సో ఇది మొత్తం ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్లో మనకి చైల్డ్ ఐటమ్స్ అనేది అరే ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు నేను ఫిల్టర్ యాక్టివిటీ తీసుకుంటాను. ఫిల్టర్ యాక్టివిటీ. ఓకే, డ్రాగ్ ఇట్ కనెక్ట్ చేద్దాం. సో దాని తర్వాత మనకి ఇక్కడ మీరు కావాలనుకుంటే పేరు మార్చుకోవచ్చు. ఫిల్టర్ ద ఫైల్స్. ఓకే, సో ఫిల్టర్ ద ఫైల్స్, సెట్టింగ్స్. ఇక్కడ మనకి ఐటమ్స్ అలానే కండిషన్ ఉంది. ఓకే, సో ఐటమ్స్ అంటే ఏంటి, మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో గెట్ మెటా డేటా నుంచి దాన్ని ఇక్కడ ఇన్పుట్గా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఐటమ్స్ నథింగ్ బట్ అరే అనేది ఇన్పుట్గా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మీరు మౌస్ అవుట్ చేసినా మీకు తెలుస్తుంది అన్నమాట. ఇన్పుట్ అరే ఆన్ విచ్ ఫిల్టర్ షుడ్ బి అప్లైడ్. ఓకే, ఇన్పుట్ అనేది అరే మీద ఉండాలన్నమాట. ఓకే, సో అందువల్ల నేను ఏం చేస్తానంటే ఏదైతే మనకి ఇక్కడ చైల్డ్ ఐటమ్స్ వస్తుందో గెట్ మెటా డేటా నుంచి ఆ వచ్చిన అవుట్పుట్ని ఇక్కడ ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాను. దట్స్ ఇట్. ఓకే, సో ఇక్కడ కండిషన్ ఏంటంటే మనకేంటి రిక్వైర్మెంట్, సో ఆ వచ్చే ఫైల్ అనేది సో స్టార్టింగ్ డిపార్ట్మెంట్ అయి ఉండాలి, అప్పుడే మనం ప్రాసెస్ చేయాలి. ఓకే, చూద్దాం. లెట్స్ సీ దట్. స్టార్ట్స్ విత్, సో ఇక్కడ కరెంట్ ఫైల్ ఉంది కదా, ఐటమ్ డాట్ నేమ్ కామా డిపార్ట్మెంట్ డిపిటి.
దట్స్ ఇట్. ఓకే. సో స్టార్ట్స్ విత్ అనేది సో 2 పారామీటర్స్ తీసుకుంటుంది. అయితే రిటర్న్ అనేది బూలియన్ రిటర్న్ చేస్తుందన్నమాట. ఓకే. సో లెట్స్ క్లిక్ ఆన్ ఓకే. దట్స్ ఇట్. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేద్దాం. వర్క్ అవుతుందా లేదా చూద్దాం. సో ఫైల్ మెటాడేటా ఇన్ఫో ఎగ్జిక్యూటింగ్ అంటే గెట్ మెటాడేటా యాక్టివిటీ. ఇప్పుడు ఫిల్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. చూడండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 3 ఫైల్స్ వస్తున్నాయి. సో ఏది గెట్ మెటాడేటా. అలానే ఫిల్టర్‌లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 2 ఫైల్స్ ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఐటెమ్ కౌంట్ అనేది 3 కానీ ఫిల్టర్డ్ ఐటెమ్ కౌంట్ ఎంత? 2. ఏం ఫైల్స్? department_1 department_1 ఇలా మనకేంటంటే సో వీ నీడ్ టు అండర్‌స్టాండ్ అంటే ఇంతకుముందు కూడా చెప్పానన్నమాట. మనకి ఏడీఎఫ్ అనేది జేసన్ ఫార్మాట్‌లో ఉండదు. మనకి ఇన్‌పుట్ కానీ, అవుట్‌పుట్ కానీ వీ నీడ్ టు అండర్‌స్టాండ్ అంటే ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది కూడా తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి ఈ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇది మొత్తం ఆబ్జెక్ట్. ఓకే. ఏదైతే మనకు అవుట్‌పుట్ వచ్చిందో అవుట్‌పుట్ అనేది ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్‌లో నుంచి ఇది మనకు కావాలి. ఓకే. సో మీకు కావాలనుకుంటే ఎక్స్‌క్యూజ్ మీ. సో నేనిప్పుడు ఆబ్జెక్ట్ ఇస్తే ఏమవుతుంది? అరే ఇస్తే ఏమవుతుందో సో నేను ప్రాక్టికల్‌గా విల్ ట్రై టు షో దట్. ఇప్పుడు ఫర్ ఈచ్ తీసుకుంటాను. ఫర్ ఈచ్ సో ఫస్ట్ కనెక్షన్ ఇద్దాం వీటికి. సో పేరు మారుద్దాం. లూప్ ద ఫైల్స్. ఓకే. సో దీనికేంటి ఎక్స్‌క్యూజ్ మీ. సారీ గైస్. సో లూప్ ద ఫైల్స్ అయితే సీక్వెన్షియల్. దాని తర్వాత ఐటమ్స్ ఉంది కదా. ఇక్కడేంటి మనం సో డైనమిక్‌గా ఎక్స్‌ప్రెషన్ అనేవాళ్ళం ఉంటుంది. ఓకే. సో క్లిక్ ఆన్ దిస్ వన్. ఇక్కడ మనకేంటి ప్రీవియస్ యాక్టివిటీ ఏదైతే అవుట్‌పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని దీనికి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేయాలి. సో మనకేంటి ఇక్కడ 2 ఉన్నాయి. ఫిల్టర్ ద ఫైల్స్. అయితే ఇది అవుట్‌పుట్ ఇస్తాం. ఓకే. లెట్స్ క్లిక్ ఆన్ ఓకే. దాని తర్వాత ఏదో ఒక యాక్టివిటీ అనేది ఇవ్వండి. సో నేనైతే డమ్మీ యాక్టివిటీ ఇస్తాను. ఎందుకంటే టెస్టింగే కదా మనం చేసేది. ఓకే. ఆఫ్‌కోర్స్ ఈ పైప్‌లైన్ ఫెయిల్ అవుతుంది ఇప్పుడు రన్ చేసినా. బట్ ఎందుకు ఫెయిల్ అవుతుందని చెప్పడం కోసం రన్ చేస్తున్నానన్నమాట. ఓకే. సో వాలిడేట్ డీబగ్ చూద్దాం. ఇప్పుడు ఇది ఫెయిల్ అవుతుంది. సో లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. స్టిల్ ఇట్స్ లోడింగ్. ఓకే. చూడండి ఫెయిల్ అయింది కదా. ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం. అవుట్‌పుట్ ఏమొచ్చింది. సో ద ఫంక్షన్ లెంత్ ఎక్స్పెక్ట్స్ పారామీటర్స్ టు బి అరెస్టింగ్ ద ప్రొవైడ్ ఆబ్జెక్ట్. ఓకే. అంటే ఇదేం చెప్తుందంటే మీరు ఏదైతే సో ఫిల్టర్ ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్‌పుట్ ప్రొవైడ్ చేశారో అది అరే కానీ స్ట్రింగ్ గాని అయ్యి ఉండాలి. అంతేగాని ఆబ్జెక్ట్ ఇచ్చారు అని చెప్తుందన్నమాట. ఓకే. సో అంటే మీనింగ్ ఏంటంటే సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను. మనకి సో ఫిల్టర్ ద ఫైల్స్‌లో ఇది మొత్తం ఇచ్చాను. ఏది ఫర్ ఈచ్ యాక్టివిటీకి. ఇది ఆబ్జెక్ట్. బట్ మనం ఏం ఇవ్వాలా? అరే ఇవ్వాలి. అరే అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి వస్తుంది. ఇదనమాట అరే. ఇది మొత్తం అయితే ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్‌లో అరే ఎక్కడుందంటే ఇదనమాట. సో ఇది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఎటువంటి ఇష్యూ రాదు. కావాలంటే విల్ ట్రై టు సీ దట్. సో సెట్టింగ్స్ ఇక్కడ క్లిక్ చేయండి. డాట్ వాల్యూ. ఓకే. సో ఇప్పుడు ఓకే. ఇప్పుడు వాలిడేట్ చేద్దాం మళ్ళీ. సో డీబగ్. సో ఇప్పుడు ప్రాపర్‌గా రన్ అవుతుంది. సో ఎందుకంటే సో మనకి ఫర్ ఈచ్ యాక్టివిటీ అనేది అరే అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇన్‌పుట్‌గా. లెట్స్ సీ. సో లోడ్ అవుతుంది స్టిల్.
ఓకే. చూడండి. సో, వెయిట్ అనేది ఎన్ని సార్లు అనేది 2 సార్లు. ఎందుకంటే సో, ఔట్ ఆఫ్ 3 ఫైల్స్ 2 ఫైల్స్ అనేది మన కండిషన్ సాటిస్ఫై అయినాయి కాబట్టి. ఓకే. సో, దాని తర్వాత మనకు తెలుసు కదా! ఇంకెలా లూప్ చేయాలి ఏంటనేది. సో, మళ్ళీ గెట్ మెటా డేటా యాక్టివేట్ తీసుకొని మళ్ళీ కాపీ డేటా యాక్టివిటీ. సో, ఇదంతా మనకు తెలిసిందే. సో, బట్ ఇక్కడ అర్థం చేసుకునేది ఏందంటే సో, ఫస్ట్ ఏదైతే మనకి గెట్ మెటా డేటా వస్తుందో, ఆ వచ్చిన అవుట్‌పుట్ అనేది సో, ఈ ఫిల్టర్ యాక్టివిటీకి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేశాం. సో, ఫిల్టర్ యాక్టివిటీకి ఇన్‌పుట్ ఏమి ఇచ్చాను? సో, చైల్డ్ ఐటెమ్స్ ఇచ్చాను. ఓకే. దాని తర్వాత మనం ఒక కండిషన్ అనేది డిఫైన్ చేసాం. ఏంటి? ఆ వచ్చే ఫైల్ నేమ్ అనేది స్టార్టింగ్ లెటరు డిపార్ట్‌మెంట్ అయ్యుంటే ఓకేనా? సో, అప్పుడు మాత్రమే వాటిని ఫిల్టర్ చేయాలి. లేకపోతే ఫిల్టర్ చేయకూడదు. ఓకే. సో, ఆ 2 ఫైల్స్ అనేది ఫిల్టర్ అని ఈ వచ్చిన అవుట్‌పుట్‌ని ఇందాక చూపించా చూడండి వాల్యూస్ అని. ఆ వచ్చిన అవుట్‌పుట్‌నికి ఫర్ ఈచ్ ఫంక్షన్‌కి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేశామనమాట. అప్పుడు మనకి సో, ప్రాపర్‌గా ఫైల్స్ అనేది ఫిల్టర్ అయ్యి ఏదైతే ఆ కండిషన్ సాటిస్ఫైలో అయి ఫిల్టర్ అవ్వవనమాట. ఇలా మనం ఏంటంటే రకరకాల బిజినెస్ యూజ్ కేసెస్ ఉంటాయి. జస్ట్ మనకేంటంటే యాక్టివిటీకి ఏం సప్లై చేయాలో అదేం రిటర్న్ చేస్తుంది. ఆబ్జెక్ట్ ఏంటంటే, అరే అంటే ఏంటి, స్ట్రింగ్ ఏంటి, అలానే ఫంక్షన్స్. ఈ కాన్సెప్ట్‌లు అనేది కోర్ కాన్సెప్ట్స్ అనేది అర్థం చేసుకుంటే మనం ఎలాంటి పైప్‌లైన్ బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్‌కోర్స్ కొన్నిసార్లు ఎర్రర్స్ వస్తుంటాయి. ఈవెన్ నాకు కూడా డైలీ డే టు డే యాక్టివిటీస్‌లో చాలా ఎర్రర్స్ వస్తుంటాయి. బట్ వాటిని రెక్టిఫై చేయడమే చేయాలనమాట. ఓకే. సో, దాని తర్వాత ఇక్కడ మనకి ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఇంక మనకు తెలిసిందే మళ్ళీ గెట్ మెటా యాక్టివిటీ తీసుకొని మళ్ళీ కాపీ డేటా. ఓకే. అయన్నీ గూడా మనం ఇంతకుముందు ఒక ఆల్మోస్ట్ ఒక 20 వీడియోస్‌లో నాన్ స్టాప్‌గా చూస్తాను అనమాట. గెట్ మెటా డేటా, కాపీ డేటా అనేది. సో, ఐ థింక్ మీకు ఐడియా ఉంటది కాబట్టి నేను మళ్ళీ డిస్కస్ చేయటం లేదు. సో, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. So thank you so much for watching. We'll catch you in the next video. Chalo, bye.